బుల్టన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని మణికొండ పంచవటి కాలనీలో నాలా కబ్జాకు చెరవిడిపించారు టౌన్ ప్లానింగ్ అధికారులు. నాలాను కొంతమంది కబ్జాదారులు మట్టిపోసి పూర్తి చేశారు. దాదాపు కిలోమీటర్ మేర నాలా కబ్జాకు గురైంది. మణికొండ కమిషనర్ ప్రదీప్ ఆదేశాలతో రంగంలోకి దిగిన టౌన్ ప్లానింగ్ అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ నాలాలో మట్టి తొలగిస్తున్నారు. ఇక ఈ నాలా కబ్జా వ్యవహారానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రానా అందిస్తారు. రానా, చెప్పండి. పంచవటి కాలనీలో ఇప్పటికే చాలా వరకు నాలా కబ్జాకు గురైంది. దాదాపు కిలోమీటర్ వరకు కూడా అపార్ట్మెంట్లు కట్టుకున్నటువంటి వారు, అలాగే ఖాళీ స్థలం అనేటువంటి ప్లేస్ ఏదైతుందో ఆ ప్లేస్ అంతా కూడా వాళ్ళు మట్టి ఆ నాలా మీద వేసేయడము, కనీసం ఆ నాలా కూడా కనపడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అధికారులకి చాలా వరకు ఫిర్యాదులు వచ్చినాయి. ఈ మధ్య కురిసినటువంటి వర్షాలకి ఈ నాలా నుంచి వాటర్ పోకపోవడం వల్ల ఎక్కువగా ఆ పంచవటి కాలనీ రోడ్డుపైకి వచ్చేసినటువంటి సంఘటన. దీనిపైన ఫిర్యాదులు అందుకున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు. సో వెంటనే అక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత దాదాపు కిలోమీటర్ వరకు కూడా వీళ్ళు ఆ నాలాను కూడా కుచించేసి చాలా తక్కువ, అంటే ఒక కాలువలాగా చేసిన నాలాని వీళ్ళు పెద్ద ఎత్తున కూడా దానికి సంబంధించిన ల్యాండ్ అంతా కూడా కబ్జా చేసినట్టుగా అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడికి చేరుకున్న తర్వాత భారీ బుల్డోజర్ దగ్గర తీసుకొని వచ్చి అక్కడ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసుకొని ఆ ఆక్రమణ అంతా కూడా వారు తీసేయడం. ముఖ్యంగా నాలలో మట్టి పోసేశారు కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన మట్టి అంతా కూడా అక్కడే వేసి పూర్తి చేశారు. కొన్ని రోజులంటే కనీసం ఆ నాల అక్కడ ఉందా లేదా అని కూడా డౌట్ వచ్చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చేది. సో అధికారులు మేలుకొని ఫిర్యాదులను చూసుకొని వెంటనే వచ్చి ఆ మట్టిని అంతా కూడా వారు తీసేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని కూడా చెప్తున్నారు. ప్రజలకు అయితే అధికారులు ఒక నాలా పనులు అయితే కూడా ఆ పుడికి తిత్తులన్నీ కూడా తీస్తున్నటువంటి పరిస్థితి. రానా, మరి ఇన్నాళ్ళు అధికారులు దృష్టికి ఇది రాలేదా? వచ్చిన వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే గత ప్రభుత్వంలో చాలా మందికి అక్కడ ఫిర్యాదులు చేసినట్టుగా సమాచారం. అక్కడ స్థానిక నేతలు కావాలనే వారికి సంబంధించినటువంటి ల్యాండ్స్ కూడా ఈ నాలా చుట్టూరుగా ఉన్నాయనేది కూడా ఒక అభియోగం ఉంది. దానికోసం అధికారులు కూడా దానిపైన ఎవరు పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు హైడ్రా కూడా చెలరేగిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా హైడ్రా కూడా ఈ నాలాలు కానీ, పార్కులు కానీ, ఈ యొక్క చెరువులు కానీ వీటిపైన కాపాడే పనిలో ఉంది కాబట్టి దాని దగ్గరకు ఫిర్యాదులు వచ్చిన తర్వాత వెంటనే అధికారులు రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాండ్ అయిన తర్వాత వాళ్ళ ఆ ప్లేస్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి ఆ నాలా ఎంతవరకు గతంలో ఉండింది, ఇప్పుడు ఎంతవరకు కుచించుకుపోయింది, అన్ని రికార్డులు చూసుకున్న తర్వాత వారు ఆక్రమించినటువంటి ఆ ల్యాండ్ ఎవరైతే ఉన్నారో వారి డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేసిన తర్వాత పూర్తిగా ఇది ఆ పుడికి తీయాలి, బాగా ఆక్రమణలకు గురైందనేసి కూడా నిర్ధారణకు వచ్చారు. కాబట్టి దాని దగ్గరగా ఇప్పుడు ఇవాళ చర్యలకైతే సిద్ధమయ్యారు. థ్యాంక్ యూ రానా.